ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. యాకోబు పత్రిక ప్రారంభంలోని యాకోబు తనను గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడను అని తెలియచేయుటలో అతని యొక్క వినయము మరియు ఘనత ప్రస్ఫుటపరచబడుతూ ఉన్నాయి. యాకోబు యొక్క సంపూర్ణ విధేయతను వ్యక్తపరుస్తూ ఉంది. దాసుడు అనే ఈ బిరుదు యాకోబు యొక్క నిజాయితీని వ్యక్తపరిచింది. అలాగే యూదామత దృక్పథము నుండి దాసుడు అను పదము గర్వించదగ్గ పదముగా వాడబడుచున్నది. పాత నిబంధన నాయకులు, ప్రవక్తలు, రాజులు సైతము ఈ బిరుదును ప్రేమించారు. యాకోబు అట్టి ఆధిక్యతను సంతరించుకొనుచున్నట్లు కూడా తలంచవచ్చు. దేవునికి దాసుడను అని చెప్పుకోవటం ఎంతో గర్వకారణంగా తలంచేవారు. ఈ పత్రిక అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి సంబోధించి వ్రాయబడింది. అనగా పాలస్తీనాకు వెలుపట నివసించుచున్న యూదులకు పంపబడినది. అనేక మంది యూదులు వివిధ కారణాల వలన ప్రపంచమంతా చెదరి ఉన్నారు. 12 గోత్రముల వారు అని సంబోధించుటలో యాకోబు యొక్క ఉద్దేశము ఒకటి, పాలస్తీనా వెలుపట ఉన్న యూదులందరికీ, రెండవది పాలస్తీనాకు వెలుపట ఉన్న క్రైస్తవులైన యూదులకు, మూడవది వాస్తవమునకు ఈ పదము క్రైస్తవులను ఉద్దేశించి చెప్పి ఉండవచ్చు. క్రైస్తవ సంఘము నూతన ఇజ్రాయేలు, పాత నిబంధన ఇజ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వారు క్రీస్తును తృణీకరించారు. కనుక క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఇజ్రాయేలు ఆధిక్యతను సంతరించుకున్నారు. కనుక ప్రపంచంలో ఉన్న సకల క్రైస్తవులకు అని కూడా తలంచవచ్చు. వారికందరికీ శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. పౌలు వలె క్రైస్తవ సంబంధమైన శుభములు అనగా తండ్రి, కుమార అనే రీతిలో కాక సాధారణ రీతిలో శుభములు తెలియచేయుట గమనిస్తున్నాం. అయితే ప్రియులారా, క్రైస్తవ్యము సులభమైన మార్గమని యాకోబు ఎప్పుడూ చెప్పలేదు. క్రైస్తవ విశ్వాసమునకు దేవుడు పరీక్షలు పెడతాడు, కానీ శోధింపడు. శోధన సాతాను సంబంధమైనది. దాని ఉద్దేశము విశ్వాస భ్రష్టులను గావించటమే. పరీక్ష దైవ సంబంధమైనది. అది విశ్వాసమును మరింత బలపరిచి అభివృద్ధిపరచుటకే. ఆ ఉద్దేశంతోనే విశ్వాసమునకు కలుగు పరీక్ష అనుమాట వాడబడింది. పరీక్ష అనుమాట పెయిరాస్మోస్ అనే గ్రీకు పదము నుండి తర్జుమా చేయబడింది. దీని ఉద్దేశము బలపరచుట లేదా పరిశుద్ధపరచబడుట అనే అర్థాలతో వాడబడింది. కాబట్టి యాకోబు విశ్వాసమునకు కలుగు పరీక్షలను డోకిమియోన్ అను పదముతో సూచించాడు. అనగా శుద్ధీకరించుట,
పవిత్రీకరించుట, వెండి బంగారములు అగ్నిలో పుటము వేయబడినప్పుడు వాటిలోని మలినము తొలగించబడి పవిత్రీకరించబడినట్లే విశ్వాసమునకు వచ్చు పరీక్షలన్నీయు విశ్వాసిని శుద్ధీకరించి మలినమును తొలగించును. ఈ పరీక్షలు విశ్వాసిని బలపరిచి మరింత కష్టమైన పరీక్షలలో విజయం సాధించుటకు తోడ్పడును. ఈ పరీక్షలు ఓర్పును కలిగించును, ఓర్చుకునే సహన గుణాన్ని అలవర్చును. కనుక నానా విధములైన శోధనలు కొన్నిసార్లు ఈ పదాన్ని పరీక్ష అనే ఉద్దేశముతోనే వాడబడుటను చూస్తాం. అయితే అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మహానందముగా భావించాలి. ఎందుకనగా ఈ పరీక్షలు విశ్వాసిని సంపూర్ణునిగా చేస్తాయి. అనునాంగులనుగా అనగా పరిపూర్ణులుగాను, కొదవలేని వారునై ఉండునట్లు అనగా అన్నింటిలో సమృద్ధిని కలగచేయునని ఎరిగి పరీక్షలు శోధనలలో ఆనందించమని సూచిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అంతేకాకుండా ఎవరికైనాను దేవుని గూర్చిన జ్ఞానము కొదవగా ఉంటే దేవుణ్ణి అడగాలి. విశ్వాసంతో అడిగినప్పుడు తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. అనుదిన జీవితంలో మానవ సంబంధాలకు అవసరమైన జ్ఞానమును దేవుణ్ణి అడిగి పొందాలి. దేవుని అడుగునప్పుడు జ్ఞాపకం ఉంచుకోవలసినది, దేవుడు జ్ఞానమును ఎలా ఇస్తాడు? ఆయన ధారాళముగా దయచేయును. సమస్త జ్ఞానము దేవుని యందు నిక్షిప్తమై ఉన్నది. అడుగువాడు ఏ విధంగా అడగాలి? ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు పొందలేడు. అతను గాలిచేత రేపబడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి వ్యక్తి ద్విమనస్కుడై అస్థిరుడుగా ఉండును గనక ఏమీయూ పొందలేడు. మనము అడుగుదానిని దేవుడు ఇస్తాడనే నిశ్చయతతో అడగాలి. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన వారికి వివాహ కార్యములు జరిగించండి. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.